రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రాహు, కేసీఆర్ కేతువు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని నిలదీశారు. అప్పుడు కేసీఆర్ కు, ఇప్పుడు కాంగ్రెస్ కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ విషయంలో ఇలా మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానం చేయించుకుంటున్నాడు. ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటారు తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నారు. దేశంలో వాళ్ళు ఫస్ట్ చూస్తున్నాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు నేను చాలా గొప్ప పని చేస్తానని చెప్పుకుంటున్నాడు ఇలా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటున్నారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్వ్యూస్ చెప్తలేదు పాప ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు కాబట్టి ఆ ప్లేస్ లో కూర్చోవాలని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు చావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్దాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవా దరిద్రుని ఏం తిరుగుతున్నాడు. వీళ్ళ భాష కదే, వీళ్ళిద్దరు భాష కదే. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం.